మేము విజయవాడ కాళేశ్వర మార్కెట్ ఆటో స్టాండ్ డ్రైవర్ అండి. మేడే సందర్భంగా ఈ రాష్ట్ర కార్మికులకు ముందుగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గత పాలకుల ప్రభుత్వంలో చూస్తే ఆటో వాళ్ళకి అనేక రకమైన ఇబ్బందులు కలిగింది. వారు ఏది చూడకుండా అయినా 10,000 రూపాయలు వేసేది అనుకున్నాం, కానీ మనం రోడ్లు కానీ గతుకుల మాయం అనేక రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా సరే రోడ్లు సున్నితంగా చాలా శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. అప్పుల్లో ఆ పాలకుల ప్రభుత్వంలో వారంలో 4 సార్లు మనం బళ్ళు రిపేర్ చేయించుకునే వాళ్ళం. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి నాయకులు గాని ఈ రోజు ఆటో కార్మికులకి ఎటు చూసినా సరే గతుకులు కొంతలు లేకుండా, ఆటో కార్మికులకి అనేక రకాలైన ఇబ్బందులు లేకుండా ఎటు చూసినా సరే రోడ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రాజధాని ఒకే రాజధాని అని నినాదంతో ముందుకెళ్తే ఈ రోజు అనేక రకమైన మనుషులు ఈ రోజు మన విజయవాడ నగరంలో గానీ అనేక రకమైన షాపింగ్ కాంప్లెక్స్ చేయటంలో గానీ, ఆటో వాళ్ళకి కిరాయిలు పెరగటం గానీ, రూపాయి పెరగటం గానీ అన్ని సక్రంగానే బాగానున్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.